విజయవాడ నగరంలో కృష్ణమ్మ చిత్ర బృందం సందడి చేసింది. బెజవాడ నగరం ఇతివృత్తంగా నగరంలో 60 రోజుల పాటు కృష్ణమ్మ చిత్రాన్ని నిర్మించామని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక విజయవంతం చేయాలని హీరో సత్యదేవ్ కోరారు. నగరంలోని ఓ హోటల్లో కృష్ణమ్మ చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ కృష్ణమ్మ చిత్రాన్ని విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించడం జరిగిందన్నారు. ముఖ్యంగా 1 టౌన్ వించిపేట కొండ ప్రాంతంలో, మూలపాడు అటవీ ప్రాంతంలో సినిమా చిత్రీకరణ జరిగిందన్నారు. ఈ చిత్రంలో తాను వించిపేట భద్ర క్యారెక్టర్లో ప్రేక్షకులకు కనబడతానని చెప్పారు. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథే ఈ చిత్రమని తెలియజేశారు. మే 3వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారని, చిత్రంలో ఉన్న కంటెంట్ నచ్చి ఆయన ప్రజెంట్ చేయడానికి ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. అనంతరం దర్శకుడు వివి గోపాలకృష్ణ మాట్లాడుతూ తాను విజయవాడ నగరంలోనే పుట్టి పెరిగానని, విజయవాడ ఇతివృత్తంగా విజయవాడ అందాలను ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో కృష్ణమ్మ చిత్రాన్ని నిర్మించినట్లు తెలియజేశారు. ఈ చిత్రంలో సత్యదేవ్ పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందని, ఆయన నటన సహజంగా ప్రేక్షకులకు ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పారు. స్నేహానికి ఉన్న విలువను కృష్ణమ్మ చిత్రంలో చూపించినట్లు ఆయన వివరించారు. ఈ సినిమాలో 2 హీరోయిన్స్ ఉన్నారని, కథపరంగా వారి పాత్ర కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. రఘు కుంచే, అర్చన, నందగోపాల్, లక్ష్మణ్, కృష్ణ తదితరులు చిత్రంలో వారి పాత్రలకు న్యాయం చేశారని చెప్పారు. విజయవాడ పాత్రికేయ మిత్రులకి, విజయవాడ సినీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు వివి గోపాలకృష్ణ. ఈ కృష్ణమ్మ సినిమా డైరెక్టర్ని. ఈ సినిమాని మేము పూర్తి స్థాయిలో విజయవాడలోనే చిత్రీకరణ చేసుకున్నామండి. విజయవాడ బ్యాక్డ్రాప్ కథతోనే ఈ సినిమా మొత్తం చిత్రీకరణ జరిగింది. సో దీన్ని మే 3న థియేటర్స్లో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఖచ్చితంగా ఇది మీ అందరూ ఆదరించే స్థాయిలోనే కథనం సాగుతుంది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. అలాగే ఇందులో లీడ్ రోలు సత్యదేవ్ గారు చేస్తున్నారండి. అలాగే హీరోయిన్స్గా అతిరా రాజ్, అర్చన అయ్యర్ అని చెప్పి కొత్త వాళ్ళు మన తెలుగు స్క్రీన్కి. అలాగే ఇందులో చాలా రఘు గుంచే గారు, ఇంకా నందగోపాల్ అని ఒక కన్నడ ఆర్టిస్టు, మేసాల లక్ష్మణ్ అని మీ అందరికీ తెలిసే ఉంటాడు, పద్యాల లక్ష్మణ్గా ప్రతిదీ, తను ఇంకొన్ని లీడ్ రోల్స్లో చేస్తున్నారు. విజయవాడలోనే ఇక్కడే మొత్తం చిత్రీకరించుకున్నాం కాబట్టి ఈ ప్రాంతపు కుర్రాళ్ళనే 60 to 70% రిక్రూట్ చేసుకుని. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరూ వచ్చి ఎంతో ఉత్సాహంగా ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ కృష్ణమ్మ అనే టైటిల్ మన గోపాల్, మా డైరెక్టర్ గోపాల్ విజయవాడ లోకల్ బాయ్. సో ఇక్కడే 60 రోజులు మేము షూటింగ్ చేసాం. కృష్ణ గారు ప్రొడ్యూసరు, శివకొరటాల గారు ప్రెజెంటర్ ఈ ఫిల్మ్కి. ఒక ముగ్గురు స్నేహితులు కదా, ఒక ముగ్గురు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో తెలియని ముగ్గురు అనాథలు, ఎక్కడ పుట్టిందో ఎక్కడ పారిందో తెలియని కృష్ణమ్మకి, ఈ రెండింటికి మధ్యలో ఉండే సంబంధమే కృష్ణమ్మ. ఈ పాయింట్ మీద గోపాల్ ఎప్పుడో మాకు, అంటే గోపాల్ అంటే ఈ సినిమాతో ఇది ఫస్ట్ ప్రెస్ ఈవెంట్, కానీ ఇలాంటివి ఎన్నో చేస్తాడు తను. అండ్ విజయవాడని చాలా అద్భుతంగా చూపించాడు. విజయవాడ అంటే ఇంకా విజయవాడ గురించి సినిమా చెప్పాలంటే కృష్ణమ్మ గురించి చెప్పుకుంటారు ఖచ్చితంగా. అంత అద్భుతంగా 60 రోజులు కంప్లీట్లీ విజయవాడలో చేసిన సినిమా ఇది. అండ్ నాకు వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ స్టోరీస్ అని నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ ఆ విషయంలో గోపాల్కి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. భద్ర అనే క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. ఎంతో అద్భుతంగా రాశాడు. చాలా గొప్ప రచయిత, చాలా గొప్ప దర్శకుడు. ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. అండ్ పద్మ అనే క్యారెక్టర్ని ప్లే చేశాను. చాలా ఆనెస్ట్ అయిన, ప్యూర్ అయిన క్యారెక్టర్, a girl next door kind of a character. So definitely a love interest to Bhadra. సో ఖచ్చితంగా మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది వాళ్ళిద్దరు లవ్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫిల్మ్ అనేది. విజువల్గాను ఎమోషనల్గాను మీ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ అ వర్త్ వాచ్ ఫిల్మ్. సో వచ్చాక దిస్ స్టోరీ విల్ డెఫినెట్లీ హాంట్ యూ
ఫార్ అట్లీస్ట్ మీరు ఆ సినిమా చూసి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఈ సినిమా మిమ్మల్ని హాంట్ చేస్తుంది అని మేము అందరం నమ్ముతున్నాము. అండ్ డెఫినెట్లీ మంచి సినిమాల్ని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు, మంచి స్థాయికి తీసుకెళ్తారు. అండ్ మా సినిమా మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్లీ మీరందరూ కృష్ణమ్మని మీ ఇంటి సినిమాగా మీరందరూ దాన్ని తీసుకొని మీరు యూ విల్ సపోర్టర్స్ అని భావిస్తారు.